హలో అండి, ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన చపాతీలను పిల్లల కోసం ఎలా చేశానో ఇప్పుడు చూద్దామా. ముందుగా క్యారెట్ ని సోరకాయని సన్నగా తురుముకోవాలి. ఇక్కడ ఈషైమ కూడా క్యారెట్ ని తురుముతున్నారు, అంటే అమ్మకి హెల్ప్ చేస్తున్నారన్నమాట. ఆ తర్వాత ఏమో మిక్సింగ్ బౌల్ లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన సోరకాయను, క్యారెట్ తురుమును వేసుకొని అలాగే 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. సోరకాయ వేసాం కదా, నీళ్లు పోయకుండా ముందుగా కలిపిన తర్వాత ఒకవేళ సోరకాయ తురుము కాస్త తక్కువైతే కొన్ని నీళ్లు పోసి చపాతి పిండిని కలుపుకోవాలి. పిండిని చూస్తుంటేనే కలర్ఫుల్ గా తినాలనిపిస్తుంది కదా. మా ఈషైమ తీసుకొని తింటున్నారు. ఆ తర్వాత ఏమో పీటాకోల తీసుకొని పొడి పిండి వేస్తూ ఇలా చపాతీలను చేసుకోవాలి. చపాతీలను అన్ని తయారు చేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం వేడయ్యాక చపాతీలను వేస్తూ పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకోవాలి. సొరకాయ చపాతీలు తయారైనవి. ఇందులోకి ఆలు కర్రీ వండాను. చపాతీలు ఆలు కర్రీతో తింటే చాలా బాగుంటవి కదా. మీరు ఎప్పుడైనా చపాతీలను ఇలా ట్రై చేశారా? కామెంట్ చేయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.